హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అలాగే లంచ్ బాక్సుల్లోకి ఎంతో ఈజీగా అప్పటికప్పుడు తినగలిగే విధంగా ఉండే టమాటో రైస్ ప్రాసెస్ ఏంటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలో కట్ చేసిన క్యారెట్ ముక్కలు, అలాగే కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గడం కోసం కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచాలి. ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగనివ్వాలి. అలాగే ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవి 2 వేసిన తర్వాత ఒకసారి ఇలా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఒక అర స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఈ కారం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలో టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు, అంటే ఒక 5-6 టమాటాలను తీసుకున్నట్లయితే మనకు కావాల్సినంత ప్యూరీ వస్తుందన్నమాట. ఇలా టమాటా ప్యూరీ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చి ఇప్పుడు దీనిలో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న అంటే బాయిల్ అయిన రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ½ కేజీ వరకు రైస్ని తీసుకుని టమాటా ప్యూరీలో వేసుకుంటున్నాను. ఇలా రైస్ మొత్తం వేసిన తర్వాత టమాటా ప్యూరీ రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్గా మన టమాటా రైస్ రెడీ అయిపోయినట్లే. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అలాగే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తినడానికి చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్సుల్లో కూడా బాగుంటుంది. సండే అంటే ఎప్పుడు నాన్ వెజ్తో పని లేకుండా అప్పుడప్పుడు ఇలా సింపుల్గా టమాటా రైస్ చేసుకొని ఈ టమాటా రైస్ వట్టిగా కానీ అలాగే పెరుగు చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఈరోజు నేను చూపించిన ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.